తెలంగాణలో టీచర్ల జీతాల చెల్లింపుల ఆలస్యంపై మంత్రి హరీష్ రావు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఆపడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రంగారెడ్డి జిల్లా వనసరిపురంలోని స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ వజ్రోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల విషయంలో సీఎం కేసీఆర్ చాలా సీరియస్గా ఉన్నారన్నారు హరీష్ రావు. ఇక ఉద్యోగుల సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. విద్యాశాఖలో ఉన్న ఖాళీలన్నింటినీ త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. త్వరలో ఉపాధ్యాయుల సమస్యలు తీర్పుతామని హామీ ఇచ్చారు. అన్నపూర్ణ అక్కడి నుంచి వస్తేనే తెలంగాణలో తినాలన్నారు. కానీ ఇలా పరిస్థితి ఏంటంటే తెలంగాణ దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికి. ఎంత పంట పండిందంటే రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే పోయిన సంవత్సరం 2,49,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. ఎక్కడ 68 లక్షలు, ఎక్కడ 2,49,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు. వడ్డీలే పండుతాయా? వడ్లు మంత్రం వేస్తే పండుతాయా? మాయ చేస్తే పండుతాయా? రైతుల కోసం రైతు ఆత్మహత్యలు పోవాలి, రైతులు బాగుండాలని చెప్పి ప్రభుత్వం ఇలా ఉచిత కరెంట్ ఇవ్వడం, చెరువులు బాగా చేయడం, ప్రాజెక్టులు పూర్తి చేయడం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మించడం, ఉచిత కరెంట్ ఇవ్వడం, రైతు బంధు ఇవ్వడం, రైతు బీమా ఇవ్వడం, వ్యవసాయం మీద ఫోకస్ పెట్టడం వల్ల ఇంత వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి ఈ యొక్క